వంకాయలతో పొడి కూర ఎలా చేయాలో చూద్దాం. అర కేజీ వంకాయలు తీసుకోండి. పుట్నాలు, ఎల్లుల్లిపాయలు, పచ్చికారం, అలాగే జీలకర్ర కూడా తీసుకోండి. ఆ మిక్సీ జార్‌లో అయన్నీ ఏసుకోండి. కారం, పసుపు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీలో బరగ్గా రుబ్బుకోండి. మరీ మెత్తగా రుబ్బుకోకండి పౌడర్‌గా. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ బరగ్గా రుబ్బుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఆ పొడిలో. ఇప్పుడు మనం వంకాయల్లో ఈ పొడంతా కూరుకుందామండి. పొడుగు వంకాయలు ఇవి అర కేజీ. మజ్జిగ చీలి మధ్యలోకి చీలి ఇలా పెట్టుకోండి ఆ పొడిని. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని వేపి చిటపటలాడిన తర్వాత ఆ వంకాయలో కూరుకున్నాం కదండి పొడి, అవి కూడా ఆ బాండీలో వేసి ఒకవైపు మూత పెట్టి మగ్గించుకోండి. ఒకవైపు మగ్గిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని మగ్గించుకోండి. మొత్తం అంతా ఈవెన్గా ప్రతి వంకాయ లోపల కూడా మగ్గుతుంది ఇలా చేయడం వల్ల. మిగిలిపోయిన మిక్సీలో పొడి ఉంది కదండి, అది కూడా పైన వేసి నేను చూపిస్తున్న విధంగా గరిటెతో తిప్పుకోండి. అంతేనండి. పైన నెయ్యి వేసుకుంటే కమ్మగా అన్నంలో భలే ఉంటుందండి ఇది. సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకున్న చాలా బాగుంటుంది. నా తీరులో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్.